వైఎస్ఆర్సీపీ గొడ్డలపార్టీ నాయకులు మెగా డీఎస్పీపై చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నామని పశ్చిమ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ్ అన్నారు. గురువారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సూచనల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ మల్లికార్జునపేట రావుచెట్టు సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓరవలేక గొడ్డలి పార్టీ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు యువగళం రూపకర్త నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో యువతకి హామీ ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్పీ ప్రకటించిన మాటను నిలబెట్టుకొని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్పీను ప్రకటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నందం భవానీ ప్రసాద్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కుప్పల నాగబాబు, 57వ డివిజన్ ప్రధాన కార్యదర్శి బెవర్ రవికుమార్, 52వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోలిసీను, 38వ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, 38వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ మోహన్, తెలుగుదేశం సీనియర్ నాయకులు లింగంపల్లి మోహన్, తెలుగు యువత నాయకులు దేవర కళ్యాణ్, బూత్ కన్వీనర్ సారేపల్లి వినయ్ కుమార్, పైలా దుర్గారావు, బసవా లోకేష్, బండారి దుర్గారావు, ప్రణీత్ కుమార్, సురేష్, షేక్ హుసేన్, కుంచెం బాలకృష్ణ, సూరాబత్తుల రమేష్, వెంకన్న, రాయన శ్రీకాంత్, అబ్రహం, ఆకుల నాగు, దినేష్, చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు మాధవ్ అండి, తెలుగు అధ్యక్షుడిని. ఈరోజు మీరు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని చూసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి 11 సీటు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మెప్పించి మాట్లాడుతున్నారు. మీరు డబ్బులెక్కినప్పుడు 2019-2020 దాకా ఎన్ని మెగా డిఎస్ పోస్టులు వదిలేరు? ప్రతి ఏటా జనవరి 2వ తారీఖు మెగా డిఎస్ పోస్టులు ఇస్తామని చెప్పి ఏదో మోసం చేసింది మీరు కాదా? ఈరోజు కళ్ళబోలు మాటలు చెప్తూ ఈరోజు ఏదో జరిగిందంటారు, అక్కడేదో జరిగిందంటారు, ఇక్కడేదో జరిగిందంటారు. మీరు చూస్తున్న ప్రతి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ నిజం నమ్ముతున్న ప్రజలు ప్రచారం చేస్తున్నారు. మీకు యువత ఉద్యోగాలు చేశారు, యువత మీరు ఉద్యోగాలు చేస్తే మీరు 2024లో యువత మిమ్మల్ని ఉద్యోగాలు చేశారని యువత మీద కట్టి ఈరోజు మీరు చేస్తున్న వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు జాగ్రత్తగా. ఇక్కడ ఫ్రెంచ్ గేమ్ ఒకటి ఉంది, అది నేషనల్ గేమ్. అది ఏ విధంగా స్టేట్కి సంబంధం లేని విషయంలో మీరు ఈరోజు ఆ గేమ్ తీసుకొచ్చి ఆట అంటారు, ఈ ఆటారని ఆ ఆటారని మీ డైలీ సాయంత్రం ఆడుకున్న ఆటని ఈరోజు మీరే ఆటగా ప్రయత్నిస్తారు. నాకు అర్థమవుతుంది. మీరు మా నారా లోకేష్ గారు చేస్తున్న పనిని చూసి గౌరవలేక మొన్న వచ్చిన ఫలితాలను 10th క్లాస్ ఫలితాలను కానీ ఇంటర్ ఫలితాలను కానీ విద్యా వ్యవస్థలో చేస్తున్న సంస్కరణలు మీరు తట్టుకోలేకే ఈరోజు అసత్యాపనం చేస్తూ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఓడి మీద తిరగడం ఖబర్దారు చేస్తే జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్న వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నాం. ఎక్కడ చేసి మేము ఉద్యోగం ఇచ్చారయ్యా, ఎక్కడేం జరిగిందయ్యా? ఈ రోజు మాట్లాడుతున్నారు అవినీతి ఆరోపణ అంటున్నారు. అది అవినీతి ఆరోపణ ఏంటండి? మెగా డిఎస్సీ మీద విషయం చెబుతున్నావు. నువ్వు ప్రజల్లో నువ్వు తిరగావు, యువతని మోసం చేసి నువ్వు కాదా? ఎక్కడ ఏదో ఇచ్చా 16,000 ఉద్యోగాలు ఈ రోజు నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రవేశపెడితే అందరికి విద్యా వ్యవస్థలో రానున్న రోజుల్లో ఇంకా మెగా డిఎస్సీ ద్వారా ఎన్నో ఉద్యోగాలు కనిపిస్తుంది. మీరు అదే చెప్పారు 2,30,000 ఉద్యోగాలు. నేను ఎక్కగానే ప్రతి ఏటా జాబ్ కార్డు రెడీ చేస్తాను, యువత మోహన్ చేసి ఓట్లు ఇచ్చింది మీరు కదా? ఈ అదే విధంగా 2024లో మీకు తగిన బుద్ధి చెప్పారు. మీరు చేస్తున్న మరి ఏం బాగాలేదు. అమరావతి మీద విషయం ఎక్కుతావు, యువత మీద విషయం ఎక్కుతావు. యువతని ఎందుకే నీకు అంత కృషి, ఎందుకంత కోపం? నీకు ఓట్లు వేయలేదనా? యువత మీద ఎందుకే నీకు అంత ఇది? ఉద్యోగాలు లేకుండా చేద్దామన్నా, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ లేకుండా చేద్దామన్నా? నారా చంద్రబాబు 16 గంటలు కష్టపడుతున్నారు, నారా లోకేష్ గారు 16 గంటలు కష్టపడుతున్నారు అభివృద్ధి కోసం. నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, ఎవరు తిరిగారు
అభివృద్ధి చేయాలి, రాష్ట్రం పరిగెత్తించాలి, యువత భవిష్యత్తు రావాలి. అన్నగారు నందమూరి తారక రామారావు ఆదర్శంగా ఈ రోజు మన కూటమి రోజు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సూపర్ సిక్స్ భాగంలో కానీ, మహిళలు కానీ, పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి జాబ్ కార్డుతో సహా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకుంటుంది కూడా ప్రభుత్వం. ఏదో ఒక వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇక్కడ, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగింది ఏదో చేద్దాం వెన్నుపోటు అన్నారు. మీరు పొడిచారు వెన్నుపోటు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే మినిస్టర్ ఉంది కాదా, మీరు చెప్పండి 2019లో మీరు ఏం చెప్పారు ప్రజలకి? పోస్ట్ ఆఫీస్ మెగా మేస్ట్ ఓపెన్ చేస్తానని చెప్పింది మీరు కదా. ఈ రోజు నేను చెప్పేది మాట్లాడుతూ విమర్శ వచ్చిన ఆరుదల లేని వ్యక్తి మీరు కూడా మీరు మాట్లాడేది తగదని ఈ పచ్చి నిజం తిరగని చెప్తున్నాం మేము. Like, subscribe and press the bell icon for new updates.